హలో హాయ్ అండి. నేను మీ దివ్య. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఏదైనా పండగ వచ్చిందనుకో ముందు రోజు నుంచే ఏదో ఒకటి నేనైతే ప్లాన్ వేస్తూ ఉంటాను. ఏ ముగ్గు వేయాలి, ఎలా వేయాలి, ఏమి అని యూట్యూబ్లో అంతా సెర్చ్ చేస్తూ ఉంటాను. అప్పటికైతే ఏ ముగ్గు కుదిరితే ఆ ముగ్గు అయితే అట్లా వేసేస్తాను. మార్నింగ్ అయితే లేచేసి తులసి కోట దగ్గర ఆ విధంగా అయితే పూజ చేసుకున్నాను. నాకైతే శ్రీరామనవమి వచ్చిందంటే నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే బాగా అయితే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడైతే మా ఇంటి దగ్గర రాముల స్వామిది అయితే గుడి అయితే ఉండాలి. అక్కడ 9 days అయితే ఉత్సవాలు అయితే డైలీ జరుపుతారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఉభయం అయితే జరుపుతారు. పానకము గుగ్గులు అయితే పెట్టేస్తారు. డైలీ నేనైతే గుగ్గులు పానకం కోసం చొమ్ములు అయితే ఎత్తుకొని పోయి అయితే గుగ్గులు పానకం అయితే తింటాను. బట్ ఇప్పుడైతే ఆ విధంగా తినలేం కదా. స్వామికి నైవేద్యంగా కొంచెం వడపప్పు కొంచెం పానకం అయితే పెట్టేసాను. పూజ అయితే కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.